యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి ఈ ప్రోగ్రాం తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం 6 గంటల నుండి యూట్యూబ్లో మరి దీవెనవాణి అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. డాక్టర్ లూక్ జీసస్ హీల్స్ అని మీరు ఎంటర్ అయితే ఆ భాగాన్ని మీరు చూడగలరు. చూస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థనా సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నారు. మీ అవసరతల కొరకు 24 గంటలు ప్రార్థనా బృందం మీకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నది. మీ రిక్వెస్ట్, పేరు, ఫోన్ నెంబరు మీరు పంపించినట్టయితే కంటిన్యూటీ ఉంటుంది. ప్రతిరోజు కూడా నైట్ 8:30 నుండి 9:30 వరకు కూడా ఆన్లైన్లో జూమ్ యాప్లో మీరు ముఖాముఖిగా ప్రార్థనా రిక్వెస్ట్లు మాట్లాడవచ్చు. ప్రియరా గమనించండి. అంత మాత్రమే కాదు, ప్రార్థనా బృందం మనకు సంఘం కొరకు, సేవ కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు ఎదురైన విపత్తుల కొరకు, మరి దీనస్థితిలో ఉన్నవారి కొరకు భారముతో ప్రార్థన జరుగుతుంది. అందువల్ల మరి మీరందరూ ప్రార్థనల వల్లే ఈ పరిచర్య ముందుకు వెళుతుంది. అందుని బట్టి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థనలు, మీ సహకారం, మీ ప్రోత్సాహాన్ని బట్టి ప్రభువుకే మహిమ చెల్లిస్తున్నాం. మరి మీ అందరినీ కూడా ప్రభు దీవించి ఇంకనూ సేవలో ఎలాగూ ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించాలి అని, ఈ విధంగా కూడా సేవ అనేకులకు శుభవార్త అందించేటువంటి ఆ గొప్ప కార్యంలో మీరందరూ కూడా మరి గొప్ప సహకారులుగా నిలబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని మన ధ్యానాంశముగా కన్న తల్లి ప్రేమ, కన్న తల్లి ప్రేమ అనేటువంటి ఈ యొక్క ధ్యానాంశమును బట్టి కొన్ని మాటలు మనము దైవ గ్రంథం నుండి ఆలోచన చేద్దాం. ప్రతి సంవత్సరము మదర్స్ డే అని ఒక దినాన్ని ప్రపంచం జరుపుకుంటూ ఉంటుంది. ఆ దినాన్ని పిల్లలైనటువంటి వారి యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చాలతో వారిని శుభమని చెప్పడం, కౌగలించుకోవటం, వారికి ఏదైనా కానుక ఇవ్వటం, కొంత సమయం వారితో ఆనందించడం కూడా జరుగుతూ ఉంది. ఆ సందర్భాన్ని ఆలోచన చేసినప్పుడు తల్లిగా, ఇల్లాలుగా స్త్రీ సమాజమునకు లేకపోతే కుటుంబానికి, పిల్లలకు అందిస్తున్నటువంటి ఆ సేవను మనము జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ కన్న తల్లి ప్రేమ అనేటువంటి ధ్యానాంశం మీద కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటాం. మాతృప్రేమలో ఉన్న మాధుర్యం, కన్న తల్లిలో ఉన్నటువంటి కమ్మదనం చాలా విలువైనది. దాన్ని వర్ణించటానికి నోటి మాటలు చాలవు. 1 కొరింథీ 13:7 ప్రకారముగా ప్రేమను గూర్చి అక్కడ మాట్లాడతాడు. కన్న తల్లి చూపించేటువంటి ఆ ప్రేమలో సహనం ఉంది, ఓపిక ఉంది, ఓరిమి ఉంది, తాలిము ఉంది. అది ప్రేమ. కన్న తల్లి ప్రేమను మనము ఆలోచన చేయటానికి చాలా, ఎంత ఆలోచన చేసినా తనివి తీరినటువంటి ప్రేమ ఆ ప్రేమ అన్నిటికీ తాలూకును. ప్రెగ్నెన్సీలో ఉన్నటప్పుడు కొన్నిసార్లు బీపీ రైజ్ అవటం, హెచ్బి తగ్గిపోవడం, కాలు వాపులు రావడం, ఎర్లీ ప్రెగ్నెన్సీలో వాంతులు అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి తినటానికి ఇష్టత లేకపోవడం, నీరసం అయిపోవడం, ఈ విధంగా ఎన్నో సమస్యలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే ఎన్నో ఇలాంటి అనుభవాలు తల్లి తన జీవితంలో చవి చూడాల్సి వస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డను పెంచుటలో పిల్లలు ఆ వాతావరణం తేడాకి తల్లి గర్భంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అలాగే గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు పరిస్థితి వేరు. ఆ పిల్లలు దానికి ఆ మార్పునకు వారు అడ్జస్ట్ అవ్వటానికి
ఏడవటం, అల్లరి చేయటం. తర్వాత కూడా వారు చీటికి మాటికి వారు అల్లరి చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వారు ఎందుకు ఏడుస్తారో తెలియదు. వారికి ఆకలి అయితే ఏడుస్తారు, ఏదైనా మస్కిటో కుడితే ఏడుస్తారు, లేకపోతే బెడ్ బగ్స్ కుడితే ఏడుస్తారు, లేకపోతే వారుగా ఏమైనా యూరినేషన్ అది జరిగి దానిలో వారు ఆ బట్టలు తడిచిపోయినప్పుడు ఏడుస్తారు. రకరకాలుగా మధ్యరాత్రిలో ఫీడింగ్ కొరకు ఏడుస్తారు. అందువల్ల ఏది ఏమైనప్పటికీ తల్లి తన యొక్క తాలిమి, ఓరిమి, ఓపికను బట్టి బిడ్డలను ఎలాగో పెంచటం, ఆ తల్లి ప్రేమ చూపించటం మనము చూస్తూ ఉంటాం. అందువల్ల తల్లి ప్రేమ సాటి లేనిది. యెషయా 66:13 ఒక్కని తల్లి తనను ఆదరించినట్లు అని మాట ఉంది. అనగా తల్లి ఆదరించేది, తల్లి ప్రేమించేది. యెషయా 49:15 స్త్రీ తన గర్భమును పుట్టినటువంటి బిడ్డను మరుచునా అని ఉంది. మరవదు. తల్లి ప్రేమ ఆదరించేటువంటి ప్రేమ, అది మంచి తల్లి యొక్క సుగుణం. అయితే చరిత్రలో కొంతమంది తల్లులు ఉన్నారు, వారు సాక్ష్యము లేని తల్లులు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడని ఆదికాండం 19 మనం చూస్తాం. లోతు భార్య 2 బిడ్డలకు తల్లి. అయితే దేవుడు లోతు కుటుంబాన్ని ప్రేమించి అక్కడి నుండి పారిపోమ్మని చెప్పాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రాపై దేవుని ఉగ్రత దిగబోతుంది కాబట్టి వారిని పారిపోండి అని చెప్పాడు, వెనుకకు తిరగొద్దు అని అన్నాడు. అయితే దేవుని మాటను ఖాతరు చేయనటువంటి ఆ తల్లి భర్త మాటను కూడా లక్ష్యం చేయనటువంటి ఆ ఇల్లాలు తన కుటుంబాన్ని కష్టాల పాలు చేసుకుంది. ఆమె వెనుకకు తిరిగి, అనగా దేవుడు వెనుకకు తిరగవద్దని చెప్పాడు. అయితే ఆమె వెళుతూ వెనుకకు తిరిగింది, అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె మరణించిన దాన్ని బట్టి కుటుంబంలో ఆ ఇల్లాలు లేకపోయింది, అనగా తల్లిని కోల్పోయిన కుటుంబం అది. ఆ 2 కుమార్తెలు కూడా భయంకరమైనటువంటి పాపానికి గురి కావలసి వచ్చింది. పెద్ద కుమార్తె ద్వారా మోయాబీ జనాంగము, చిన్న కుమార్తె ద్వారా అమ్మోనీయులు వారు విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, దాన్ని బట్టి వారు దేవునికి విరోధమైనటువంటి శపితమైనటువంటి పరిస్థితిలోనికి ఆ కుటుంబం వెళ్ళిపోయింది. కారణం ఏమంటే తల్లి లేకపోవటం, తల్లి చనిపోవటం. ఆ కుటుంబంలో ఆ పెద్ద దిక్కుగా తల్లి లేకపోయిన దాన్ని బట్టి ఆ కుమార్తెలిద్దరూ కూడా పాపానికి గురి కావలసి వచ్చింది. అందువల్ల ఆ కుమార్తెలిద్దరి జీవితాలు కూడా నాశనం అయిపోయినాయి. అందువల్ల తల్లిగా నీ బిడ్డల పట్ల ఎలాంటి బాధ్యతను నువ్వు కలిగి ఉన్నావు. ఆదికాండం 27 ఒక తల్లిని చూస్తాము. కుమారుల మధ్య కలతలు పెట్టిన తల్లి, అనగా రెబెకా. ఇస్సాకు భార్య రెబెకా 2 బిడ్డలు కన్నది, ఏశావు, యాకోబు. ఇస్సాకు వృద్ధులైనప్పుడు ఆయనకు వేట మాంసం తినాలని ఒక ఆశ కలిగింది. ఏశావును పిలిచి తన యొక్క ఆశను చెప్పాడు. వెళ్ళి వేట మాంసం తీసి మంచి భోజనాన్ని సిద్ధపరచమన్నాడు. తర్వాత దానిని నేను భుజించిన తర్వాత నేను నిన్ను దీవించవలసి ఉంది అని ఇస్సాకు ఏశావునకు తన యొక్క ఉద్దేశాన్ని, ఆశను చెప్పాడు. ఆ మాట రెబెకా విని, యాకోబును ప్రేమించినటువంటి రెబెకా వెంటనే భోజనాన్ని సిద్ధపరిచి రెబెకా యాకోబును ఇస్సాకు దగ్గరికి పంపించింది. అతడు భుజించి ఆ కుమారుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల అక్కడ జరిగిన సంఘటన ఏమంటే ఆ ఆశీర్వాదము ఏశావుకు రావాలి, కానీ ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదము యాకోబు తల్లి సూచనను బట్టి, తల్లి సహకరించిన దాన్ని బట్టి అతడు ఆ ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. దాన్ని బట్టి ఆ తర్వాత ఏశావు వచ్చాడు, తండ్రితో మాట్లాడినప్పుడు అప్పటికే నేను ఆశీర్వదించాను, అప్పుడే నేను భుజించాను అని ఇస్సాకు యాకోబుతో చెప్పినప్పుడు అది చాలా కష్టమైంది. చాలా షాక్ అయిపోయాడు, చాలా కోపగించాడు.
అది యాకోబు వల్ల జరిగిన పని అని అతడు తలంచి అతడు చాలా ఉగ్రుడైపోయి యాకోబుని చంపాలి అనేటువంటి తీర్మానానికి వచ్చాడు. తన అర్థం ఏమంటే, తల్లి రెబెకా చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి అన్నదమ్ములు ఏశావు యాకోబును బట్టి వారిద్దరిలో విభేదాలు మొదలైనాయి, చంపాలి అనేటువంటి కక్షలు మొదలైనాయి. అందువల్ల ఆ కుటుంబంలో చాలా అశాంతి ఏర్పడింది. ప్రేమటువంటి బిడ్డలారా గమనించండి, తల్లి పిల్లలను అందరినీ ఒకలాగే ప్రేమించాలి. తల్లి కానీ తండ్రి కానీ ఒకలాగా ప్రేమించాలి. ఒకవేళ ప్రేమలో ఏం తేడా ఉన్నా సరే వారి మధ్య గొడవలకు కారణం కాకూడదు, వారి మధ్య విభేదాలకు కారణం కాకూడదు. తల్లిగా నీవు నీ బిడ్డలను చక్కగా ప్రేమతో అందరినీ ఏ విధముగా వారిని బలపరుచుకోవాలో, ఏ విధముగా వారిని ప్రేమించాలో, ఏ విధముగా వారిని మలుచుకోవాలో, ఏ విధముగా వారిని దిద్దుకోవాలో తల్లిగా నీ బాధ్యత ఉంది. కానీ నీ బలహీనత వారి ప్రేమను చల్లార్చకూడదు, విభేదాలు బట్టి వారు దూరం కాకూడదు, ఒకరినొకరు చంపుకోకూడదు. తల్లి, నీవు ఎలాంటి తల్లివి నీ కుటుంబానికి? ఒక యవ్వన దంపతులు నేను ఎరుగుదును, వారికి వివాహమైనటువంటి కొద్ది నెలల్లోనే ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే ఆ ప్రెగ్నెన్సీని వారు ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇంకా చాలా దేశమంతా తిరగాలి, కొన్ని నగరాలకు వెళ్ళాలి, కొన్ని సైట్ సీయింగ్కి వెళ్ళాలి, దంపతులుగా ఇంకా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడే పిల్లలు పుట్టేస్తే మనకి ఫ్రీడమ్ ఉండదు, అందువల్ల ఇప్పుడు మనకు బిడ్డలు వద్దు అని అనుకున్నారు. అనుకొని వారు వైద్యుని యొక్క సలహా మేరకు వారు అబార్షన్ చేయించుకున్నారు. అనగా దాని అర్థం ఏమంటే ఆ శిశువును వారు అనగా ఆ ఫీటస్ని వారి చేతులతోనే వారు చంపినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు తల్లివే కానీ నీ బిడ్డనే నీ చేతులతోనే నువ్వు సమాధికి అప్పగిస్తున్నావు, చంపేస్తున్నావు. ఎంత కషాయి హృదయం నీ హృదయం! నీ సంతోషం కొరకు నీ బిడ్డ ప్రాణాన్ని తీసేస్తున్నావు. అయితే ఇంకా ఫీటస్ రూపంలో ఉంది కాబట్టి అది బిడ్డ కాదు అని అనుకుంటున్నావు. 2 రోజులు ఆగితే ఆ ఫీటస్సే ఒక బిడ్డగా నీ చేతుల్లోకి రాబోతుంది. కానీ నీవు ఇప్పుడే తుంచేస్తున్నావు. ఎంత విచారం! దాన్ని కొంచెం ఆలోచన చేస్తే అది పాపము కాదా? అది హత్య కాదా? నువ్వు దేవునికి అప్పగించాల్సిన అవసరం లేదా? అబార్షన్ చేయించుకుని ఎవరైనా సరే నీవు హత్య చేస్తున్నావు. గమనించు, పొరపాటునైనా సరే అలాంటి పాపము నీ జీవితంలో కనపడకూడదు. మరి ఒక సంఘటన ఏమంటే, ఒక విద్యార్థిని ఒక విద్యార్థితో వారు ఇద్దరూ కలిసి మెలిసి ఒక ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ ఎంతవరకు అంటే ఇంకా వివాహం కాలేదు, ఏదీ లేదు. కానీ వారు సన్నిహితం కావడం బట్టి ఆమెకు ప్రెగ్నెన్సీ అయ్యింది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఒక దినాన్ని ఒక బిడ్డకు జన్మ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సంఘటన ఎవరికీ తెలియకుండా పేరెంట్స్ తెలియకుండా వారు రహస్యంగా ఉంచారు. అయితే ఆమె డెలివరీ రహస్యంగా కాన్పు కొరకు ఆమె అడ్మిట్ అయినప్పుడు ఆమెను ప్రేమించినటువంటి వ్యక్తి పరారైపోయాడు. అయితే ఆమె ఏమి చేయాలో తెలియక, సిగ్గును భరించలేక, అవమానాన్ని తట్టుకోలేక ఆ పసికందును ఒక గుడ్డ చుట్టి ఒక సజీవమైనటువంటి ఒక సౌందర్యమైన బిడ్డను ఒక చెత్త కుండలో పారిస్తే కుక్కలు ఎత్తుకుపోయినాయి. ఎంత విచారం! ప్రేమైన బిడ్డ, నువ్వు చేసిన పొరపాటు కొరకు పసికందు ప్రాణం పోయింది. నీ చేతులతో నువ్వే నీ యొక్క బిడ్డను మరణానికి అప్పగిస్తున్నావు. ఎంత భయంకరమైనటువంటి హృదయం నీ హృదయం! ఎంత భయంకరమైన దుస్థితి నీ పరిస్థితి! అందువల్ల ఎలాంటి తల్లివి నీవు? మరి ఒక సంఘటన చూచినప్పుడు ఒక వివాహం జరిగింది యవ్వనస్తులకు. వారి యొక్క దాంపత్యంలో ఒక చక్కని బిడ్డ దేవుడిచ్చాడు. అయితే అతను ప్రయాణమై వెళ్తూ వస్తుండగా ఒక యాక్సిడెంట్కి గురైపోయి చనిపోయాడు. చక్కని బిడ్డ పుట్టాడు. అయితే ఒక 5 సంవత్సరములు ఆ బిడ్డను
చాలా చక్కగా చూసుకుంది. ఈలోగా ఎవరో ఆమెకు పరిచయం అయ్యారు. ఆమెకు ఒక వృద్ధాప్యము గల ఒక తల్లి ఉంది. అయితే ఆ తల్లి దగ్గర ఆ బిడ్డను విడిచిపెట్టి ఆ వ్యక్తితో, అనగా ఆమె ప్రేమించినటువంటి వ్యక్తితో ఆమె ఏదో ఒక ఊరు వెళ్ళిపోయింది. అయితే ఈలోగా తల్లి చనిపోయింది, వృద్ధురాలు. ఆమె యొక్క బిడ్డ ఆదరించేవారు ఎవరూ లేరు. గమనించండి, ఆమె సుఖాన్ని చూచుకుంది. ఎవరో అక్రమంగా తగిలారని చెప్పి ఆమె ఊరి విడిచి ఏదో రహస్యంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే బిడ్డ యొక్క దిక్కు బాగోగులు చూడకుండా వెళ్ళిపోయింది. ఆ బిడ్డ అనాథ అయిపోయింది. గమనించండి పిల్లలారా, ఎన్ని విధాలుగా తల్లులైన వారు వారి బిడ్డల పట్ల అన్యాయం చేస్తున్నారు, వారి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకులుగా వారి పట్ల వారు వ్యవహరిస్తున్నారు. అందువల్ల తల్లిగా నీకు ఒక బాధ్యత ఉందని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎలాంటి బలహీనతలను నువ్వు చవిచూచావో నాకు తెలియదు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. మన బిడ్డల పట్ల, అనగా నీ బిడ్డ పట్ల నీవు న్యాయము చేయకపోతే అన్యాయమే చేసినట్టుగా దానికి మనం జవాబు చెప్పాల్సి ఉంటుంది. దేవునికి ఇష్టమైనటువంటి ఒక మంచి తల్లిగానే ఉండాలి అని అంటే కొన్ని విషయాలను మనం గమనించాలి. దేవునికి ఇష్టమైన మంచి తల్లి. నేను తల్లిని కాదు, నేను ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు, నాకెవరు పిల్లలు లేరు అని అనుకోవచ్చు. నువ్వు ఈ దినాన్ని నీవు ఒంటరివి, రేపొద్దున జంటగా మారుతావు. ఈ దినాన్ని బిడ్డలు లేరు, రేపు నీవు తల్లిగా మారొచ్చు. అందువల్ల మంచి తల్లిగా నీ ఉండాలి అని అనుకుంటే గర్భవతిగా ఉన్నప్పటి నుండి కూడా నీ యొక్క గర్భములో ఉన్న శిశువు కొరకు, గర్భములో ఉన్న పిండము కొరకు నీవు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఎందుకు అనంటే పుట్టబోయే శిశువు ఒక గొప్ప వ్యక్తి కావాలి, ఒక దీవెని పొందిన వ్యక్తిగా, ఒక ప్రయోజకరమైన వ్యక్తిగా, ప్రభు కొరకు పనికొచ్చేటువంటి వ్యక్తిగా, అతడు కుటుంబానికి, దేవుని కుటుంబానికి, సమాజానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాలి అని అంటే నీవు గర్భవతిగా ఉన్నప్పుడే ఆ పిండము కొరకై నీవు చాలా చక్కగా, భక్తిగా, పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. బిడ్డ పుట్టిన తర్వాత, బిడ్డ వయసులో పెరుగుతూ ఉన్నప్పుడు, కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం చెప్పే మాటలు అతనికి అర్థమైనప్పుడు తల్లిగా నీవు అతనికి మంచి మాటలు నేర్పించాలి. అనగా దైవ సంబంధమైనటువంటి వాక్యాలు, దైవ గ్రంథం నుండి ఆ వాక్యాలు నువ్వు నేర్పించాలి. భోజనం పెట్టినప్పుడు, బిడ్డతో సమయం గడిపినప్పుడు, తీరిక సమయాలలో ఆ బిడ్డను నీవు ఆ విధముగా మలచటానికి ప్రయత్నం చేయాలి. ఇంకా కొంచెం అర్థం చేసుకునే ప్రాయం వచ్చినప్పుడు దైవ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులను గూర్చి, భక్తులను గూర్చి, లేకుంటే దేవుని సేవలో ఎంతో ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తుల యొక్క సాక్ష్యాల గూర్చి తల్లిగా నీవు ఉగ్గుపాలతోనే చిన్న ప్రాయంలోనే వారికి నీవు చక్కని మాటలు, చక్కని కథలు, చక్కని ఉపదేశాలు నువ్వు చెప్పాలి. తల్లి చెప్పినటువంటి మాటలు వారు పెద్ద అయినప్పుడు వాటి నుండి తొలగిపోరు. అందువల్ల నీ బిడ్డ ఎలాగూ ప్రభు కొరకు పనికి రావాలి, ఎలా ప్రయోజకులు కావాలి, ఎలాగ ఆశీర్వదింపబడాలి, ఎలాగ గొప్ప కార్యములు చేయాలి, ఎలాగ అనేకులకు శుభకరంగా ఉండాలి అని నీవు అనుకుంటే ఆ విధముగా నీవు ఆ బిడ్డలకు ప్రోత్సాహకరమైనటువంటి ఇన్స్పైరింగ్ థాట్స్ ఇవ్వాలి. లేకుంటే ప్రోత్సాహకరమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు వారిలో పెట్టాలి. అప్పుడు పెద్దవారైనప్పుడు వాటి నుండి వారు తొలగిపోరు. నీ బిడ్డ ఎలాంటి వారు కావాలో నీకే ఆశ లేకపోతే, నీకే ఆ తలంపు లేకపోతే, నీకే ఆ ఉద్దేశం లేకపోతే బిడ్డలకు ఏమి నేర్పించగలవు? బిడ్డలను ఏ విధముగా నా బిడ్డలు ఎలా ఉండాలి అని ఒక నీకు దర్శనం, ఒక విజన్ నీకు లేకపోతే
ఎలాగో వారికి ఆ భవిష్యత్తుని ఇవ్వగలం? ఒక బిడ్డను దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే నీ బిడ్డ కాదు, దేవుడు నీకిచ్చినటువంటి బహుమానం. అందువల్ల నువ్వు మంచి తల్లిగా, దేవుని దృష్టిలో యోగ్యురాలుగా, గుణవతిగా, సుబుద్ధి గల దానిగా నీ ఉండాలి. ప్రభువునకు నీ బిడ్డ పనికి రావాలంటే స్త్రీ కావచ్చు, లేకపోతే పురుషుడు కావచ్చు. ఎంతమంది స్త్రీలు గొప్ప కార్యాలు చేయలేదు? ఎంతమంది పురుషులు గొప్ప కార్యాలు చేయలేదు? అందువల్ల తల్లిగా నీవు వారికి ఎప్పుడు ఏ విధముగా దేవుని యొక్క మాటల చేత, వాక్యముల చేత వారిని సిద్ధపరచాలో, వారిని మలచాలో, వారిని ప్రిపేర్ చేయాలో నీవు తగిన పద్ధతిలో, తగిన విధానంలో నువ్వు చేయగలిగితే నువ్వు మంచి తల్లిగా ప్రభు సన్నిధిలో గొప్ప దీవెన పొందుతావు. ద్వితీయోపదేశకాండం 4:9 ప్రకారముగా దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించాలి తల్లిగా. ద్వితీయోపదేశకాండం 6:6-7 వచనాల ప్రకారంగా దేవుని వాక్యాన్ని అభ్యసింప చేయాలి. నీ బిడ్డలకు నేర్పించాలి, వాటిని అభ్యసింప చేయాలి. అనగా వాటి కొరకు సమయమనక అసమయమనక మాట్లాడుతూ ఉండాలి. 1 సమూయేలు 1:22 ప్రకారముగా సమూయేలును అతని తల్లి దేవుని యొక్క సన్నిధిలో ఉంచి శ్రద్ధగా పెంచినట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల సమూయేలు ఒక మంచి ప్రవక్త అయ్యాడు, దేవుని పనికొచ్చేటువంటి ఒక సాధనమయ్యాడు. అలాగూ అతడు ఆ దీవెనకరమైనటువంటి స్థితిలో రావడానికి కారణం తనను కనిన తల్లి పెంచినటువంటి విధానం. దేవునికి మహిమ కలుగునుగా. కానీ బిడ్డను అలా పెంచగలవా? మోషే సమయంలో ఉన్నటువంటి విధానం ఏమంటే మగపిల్లలైతే చంపేయాలి మంత్రస్థానంలో, ఆడపిల్లలైతేనే బ్రతికించాలి, అప్పుడు పద్ధతి. అయితే మోషే కనిన తల్లి అతడు మిగుల సుందరుడై ఉండడు చూచి ఈ బిడ్డ ప్రభు కొరకు పనికొస్తాడు, ప్రభు కొరకు నేను ఇతనిని ప్రత్యేకిస్తాను అని అనుకుని ఆమె చాలా శ్రమించి చిన్న ప్రాయమందు అతను ప్రాణము తీయకుండా, ప్రాణము తీయటానికి ఆమె ఇష్టపడకుండా ఎంతో చక్కగా ఆ బిడ్డ యొక్క ఏడుపు కానీ లేకుంటే ఆ బిడ్డ యొక్క స్వరము కానీ వినబడకుండా ఆమె ఎంతవరకు ఆ బిడ్డను కాపుదల చేయగలదో అంతవరకు చేసింది. అది తీరైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక పెట్టెలో ఆ శిశువుని పెట్టి, ఒక నదిలో పెట్టి ఒక పద్ధతి ప్రకారంగా ఆ బిడ్డను కాపాడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు కొరకు ఆనిముత్యములాగా ఆ మోషేని తయారు చేసింది. అలాగే అన్నా కూడా ప్రభు కొరకు పనికొచ్చేటువంటి ఒక విలువైన సాధనముగా సమూయేలును సిద్ధపరిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తల్లి కుటుంబానికి, పిల్లలకు ఒక మోడల్ కావాలి. సాధారణంగా పిల్లలు తల్లి ఏమి చేస్తే, తల్లి ప్రార్థన చేయడం, తెల్లారేసి ప్రార్థన చేయడం అలవాటు అనుకోండి, పిల్లలు కూడా అలాగే చేస్తారు. తల్లి చక్కగా మాటలు మాట్లాడడం అలవాటు ఉందా, పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు. తల్లికున్న లక్షణాలు పిల్లలు అలవాటు చేసుకుంటారు. అనగా మొదటి బడి తల్లే. అందువల్ల దైవవాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే 1 కొరింథీ 11 ప్రకారంగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి నడుచుకునడి. అనగా తల్లి పిల్లలకు ఒక మోడల్ కావాలి. అనగా ప్రార్థించుటలో ఒక మోడల్, ప్రేమించుటలో ఒక మోడల్, దైవ గ్రంథాన్ని పఠించుటలో ఒక మోడల్, సంఘమును ప్రేమించుటలో, ఆరాధనకు వెళ్ళుటలో, దైవ కార్యాలు ఏకీభించుటలో, సువార్త పరిస్థితుల్లో పాలిభాగస్తులుగా ఉండుటలో, దేవుని భాగము దేవునికి ఇచ్చుటలో, సహనము చూపించుటలో, ఓపిక చూపించుటలో, దీన మనసు కలిగి ఉండుటలో, సంఘ యొక్క కార్యక్రమాల్లో ప్రభునందు ప్రయాస పడుటలో, ఇవన్నీ మోడల్ కావాలి. అందువల్ల నన్ను పోలి నడుచుకోండి అని అన్నట్లుగా తల్లి పిల్లలకు ఒక మోడల్ కావాలి. కుటుంబం పట్ల, బిడ్డల పట్ల తల్లికి కొన్ని జాగ్రత్తలు అవసరం.
మీ పిల్లలకు కోపము రేపక అనే మాట ఉంది కొలసి 3:21. అంటే కోపం వచ్చేటట్టుగా కాకుండా వారిని సౌమ్యముగా ఒక పద్ధతిలో, ఒక విధానంలో, ఒకవేళ వారు తప్పు చేసినప్పుడు ఏ విధముగా వారిని మలసాలి, ఏ విధముగా వారిని గద్దించాలి, ఏ విధముగా వారిని తిప్పుకోవాలి, ఏ విధముగా సరిచేసుకోవాలి తల్లి గమనించాల్సిన విషయం ఉన్నది. అంతే తప్ప వారిని ఇరిటేట్ చేయకూడదు. తల్లి ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టున్నది. అంటే ఆ పిల్లలు ఎలాగ వెళ్తున్నారు, ఎలాగా వారి జీవిత విధానం ఏమిటి, వారి ఆశ ఏమిటి, వారి అభిరుచి ఏమిటి, వారి భక్తి ఏమిటి, వారి విశ్వాసం ఏమిటి, వారి చదువు ఏమిటి, వారి ప్రార్థనా జీవితం ఏమిటి, వారు ఏ విధముగా ఒక స్కూల్కి వెళ్తే ఎలా వెళ్తున్నారు, ఎలాగొస్తున్నారు, వారి యొక్క స్నేహితులు ఎవరు, వారి పద్ధతులు ఏమిటి, వారి యొక్క దర్శనం ఏమిటి, వారి అభిరుచి ఏమిటి. తల్లిగా నీవు జాగ్రత్త తీసుకోవలసి ఉన్నది ప్రేమటువంటి బిడ్డ. అందువల్ల తల్లి బాధ్యత మనం చూచాం. బిడ్డగా తల్లి పట్ల బాధ్యత ఏమి ఆలోచన చేయాలి. తల్లిగా పిల్లల కొరకు ఒక బాధ్యత, ఒక పద్ధతి మనం ఆలోచన చేశాం. అయితే బిడ్డలు తల్లిదండ్రుల పట్ల మదర్స్ డే అని చెప్పి అప్పటి వరకు ఆవిడ ఎక్కడుందో తెలియదు, ఏం తింటుందో తెలియదు, ఎలాగుంటుందో తెలియదు, ఏం కట్టుకుందో తెలియదు, లేకపోతే ఎలా నివసిస్తుందో తెలియదు. కానీ ఆ దినం వెళ్ళిపోయి ఒక పూల గుర్తు పట్టుకొని హ్యాపీ మదర్స్ డే మమ్మీ అంటే సరిపోయిందా? గమనించండి బిడ్డారా, నిన్ను గర్భము నుండి మోసినది మొదలుకొని, నువ్వు పుట్టిన దినమును మొదలుకొని నీ కొరకు ప్రయాసపడి, నీ కొరకు ప్రార్థన చేసి, నిన్ను ఏ విధముగా నిన్ను పెంచాలో, ఏ విధముగా నిన్ను చూచుకోవాలో, ఏ విధముగా నిన్ను పెంచాలో, ఏ విధముగా పోషించాలో ఎన్నో విధాలుగా నీకు ఒక ప్రయాసపడి తన ప్రేమను చూపించి, తన చెమటను వచ్చి నీకు ఒక రూపకల్పన చేసి, ఈ దినమున నీవు ఇలాగున్నావు ప్రేమని బిడ్డ గమనించు. ఈ దినాన్ని నువ్వు ఇలాగున్నావు, కారణం నీ తల్లి నీ కొరకు ఎంత ప్రయాసపడింది, నీ తల్లి నీ కొరకు ఎంత ప్రార్థన చేసింది, నీ తల్లి నీ కొరకు ఎంత శ్రమ పడింది, ఎన్ని కన్నీరు కార్చింది. ప్రేమని బిడ్డ మర్చిపోతావా నీవు? ఎఫెసీ 6:2 ప్రకారంగా తల్లిని సన్మానించు అని ఉన్నది. అంత మాత్రమే కాదు, తల్లికి భయపడాలి, తల్లి మాట వినాలి, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించాలి. సామెత 1:8 ప్రకారం కుమారుడా నీ తల్లి ఉపదేశమును మరువకము, నీ తల్లి బోధన అంగీకరించము. గమనించాలి. అందువల్ల కుమారుడుగా లేదా కుమార్తెగా ఆమెను గౌరవించాలి, ఆమెను ప్రేమించాలి, ఆమె యొక్క బాగోగులు చూడాలి. వృద్ధాప్యమందు ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో వేసేయటం కాదు, లేకపోతే ఒక రోజు వెళ్ళేదో హలో చెప్పడం కాదు. నువ్వు బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా నువ్వు రుణము తీర్చుకోవాలి అని అనుకుంటే, నిన్ను నవమాసంలో మోసిన తల్లిని, నిన్ను కని పెంచిన నీ తల్లిని, నిన్ను ప్రేమించిన నీ తల్లిని నువ్వు మర్చిపోకూడదు ప్రేమని బిడ్డ. నీవు చాలా చక్కగా చూచుకోవాలి నీ మరణ పర్యంతం, ఆమె మరణ పర్యంతం. కుమారుడిగా, కుమార్తెగా నీ రుణం తీర్చుకో. ఆ విధముగా మంచి తల్లిగా నువ్వు నీ బిడ్డల పట్ల నీవు శ్రద్ధ కలిగి వారికి ఒక రూపం లేకుంటే వారి యొక్క భవిష్యత్తు తీసుకురావాలి. మంచి బిడ్డగా నీ తల్లి చేయవలసిన న్యాయం నువ్వు చేయాలి. అతి ధన్యతలో ప్రభువు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ మా తండ్రి వందనాలు. ఇదిగో మా తండ్రి, కన్న తల్లి ప్రేమ అనేటువంటి ఈ యొక్క మా తన అంశాలను బట్టి తల్లిగా ఎలాగో పిల్లలను పెంచాలి, బిడ్డలుగా తల్లిదండ్రులు తల్లికి ఎలా రుణపడి ఉండాలి ప్రభా మీరు మాట్లాడారు తండ్రి. ఏ విధంగా తల్లి తన జీవితంలో తన బిడ్డల పట్ల ఉంటే ధన్యత, ఏ విధముగా పెంచితే ఆశీర్వాదం, మీకు మహిమ ప్రభా మీరు మాట్లాడినందుకు వందనాలు. మా తండ్రి ఈ విధంగా ప్రభువ తల్లి పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా కృప చూపండి. ఇదిగో మా ప్రభా ఎంతమంది ప్రభా అనారోగ్యంగా ఉన్నారు, వారికి మేము ప్రార్థన చేస్తున్నాం.
ఎంతమంది ప్రభు సమస్యలో ఉన్నారు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీ కృప చూపి దయ చూపమని వేడుకుంటూ మా ప్రభువా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా తండ్రి ప్రతి బిడ్డను కూడా పనికొచ్చే సాధనముగా సిద్ధపరచమని, ప్రతి తల్లిని కూడా ప్రభువా మా తండ్రి బిడ్డలు అట్టి పనికొచ్చే సాధనముగా సిద్ధపరిచేటువంటి ఒక మా తండ్రి మంచి మా తండ్రి తర్పీదునిచ్చేటువంటి తల్లులుగా వారిని సిద్ధపరచమని వేడుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.